ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ఈ ప్రార్థన పంజరం టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నారు. దైవజనులు సుధాకర్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని మీకు అందిస్తున్నారు. ఈ సమయంలో దేవుని వాక్యం విందాం. వాక్యములకు ముందు దైవజనులు రచించి పాడిన మధుర గీతం విందాం. మహోన్నతుడా మహోన్నతుడా ఆ ఆ మహోన్నతుడా నీ చాటునా, మహోన్నతుడా నీ చాటునా నివసించుటే ధన్యము, నివసించుటే ధన్యము. నా శ్రేయమా, నా అభిషేకమా, నాత్మకు దీపమా, నా శ్రేయమా, నా అభిషేకమా, నాత్మకు దీపమా. మహోన్నతుడా నీ చాటునా, మహోన్నతుడా నీ చాటునా నివసించుటే ధన్యము, నివసించుటే ధన్యము. మహోన్నతుడా విలాప వాక్యములు పాత నిబంధనలో 683వ పేజ్ నంబర్. పాత నిబంధనలో 683 పేజీ నంబర్. 3వ అధ్యాయములో 21, 22, 23 వాక్యాలు మనం చదువుకుని ధ్యానం చేయబోతున్నాం. ఇర్మియా ప్రక్కలోని విలాప వాక్యములు. నేను దీన్ని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. ఎవరండి? అందరు చదవండి ఆ మాట. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము ఎన్నడూ నిర్మూలము కానే కాను. అనుదినము, ఎప్పుడండి? అనుదినము మన దేవునికి మన మీద నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఇర్మియా చిన్న వయసులో దేవుణ్ణి ఎరిగాడు. అసలు దేవుడు ఇర్మియాతో అన్నాడు, గర్భములో నీవు రూపింపబడక మునుపే నీ గురించి నాకు తెలుసు అన్నాడు. 1వ అధ్యాయంలో గర్భములో నీవు రూపింపబడక మునుపే నీ గురించి నాకు తెలుసు, నిన్ను నేను ఎరిగి ఉన్నాను. గర్భములో రూపింపబడిన తర్వాత ఎరగటం వేరు, గర్భంలో రూపింపబడక మునుపు ఎరగటం వేరు. గర్భంలో రూపింపబడి 10 మాసాల గర్భంలో పెరిగి ఈ లోకానికి వచ్చిన తర్వాత మనం ఆ బిడ్డను ఎరుగుతాం. మన బిడ్డ మంచివాడవుతాడో చెడ్డవాడవుతాడో ఎదిగి ఇంకా 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 వృద్ధి చెందిన తర్వాత కొంత వయసు వచ్చాక మనం గ్రహించగలుగుతాం.
దేవుడు ఇర్మియాతో అన్నాడు, నీవు గర్భములో తల్లి గర్భములో రూపింపబడక మునుపే జనములకు ప్రవక్తగా నేను నిన్ను ప్రతిష్ఠించి ఉన్నాను. దేవుని సంఘమా, ఒక మనిషి దేవుని సేవకుడు కావాలంటే పుట్టి పెరిగి చదువుకొని ఉన్నత విద్యలోకి వెళ్ళాక బైబిల్ కాలేజీ వెళ్ళి బైబిల్ కాలేజీ విద్యను అభ్యసించిన తర్వాత అతనికి అభిషేకం చేసిన తర్వాత అప్పుడు ఒక మనిషి సేవకుడుగాను, ప్రవక్తగాను, సువార్థికుడుగాను, అపోస్తలుడుగాను ప్రజలు గుర్తిస్తారు. దేవుడు ఎప్పుడు గుర్తించాడట? ఎప్పుడు ప్రతిష్ఠించాడట? తల్లి గర్భములో నీవు రూపింపబడినప్పుడే జనములకు నిన్ను ప్రవక్తగా నియమించాను. క్రైస్తవ జీవితము అన్నది దేవుడిచ్చిన ఒక కృపావరం భూమి మీద. నేను దీని గురించి చాలా లోతుగా ప్రభు పాదాల దగ్గర ధ్యానం చేస్తూ త్రవ్వుకుంటున్నాను. ఇది చాలా శ్రేష్టమైనది, పవిత్రమైనది, అమూల్యమైనది, ఆశ్చర్యకరమైనది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చరిత్ర. ఆయన మనము క్రైస్తవులుగా ఉండాలి అని మనం కోరుకోలేదు. లోకంలో 10 మంది బ్రతికినట్టు మనం బ్రతకాలనే మన ఆశ. అంతేనా వేరా? వాళ్ళు ఇలా బ్రతుకుతున్నారు, మేము కూడా అలాగనే బ్రతకాలి. ఇప్పుడు దగ్గర దగ్గర అందరూ కూడా అన్ని దేశాలలోని పద్ధతులు కూడా మానేసి కొన్ని దేశాలలోని పద్ధతులను ఈ దేశాలు కూడా పాటించడం మనం చూస్తాం. అంటే మనుషులను బేస్ చేసుకొని బ్రతకటం మానవుల కోరిక. దేవుని కోరిక ఏమిటంటే నా పిల్లలు నా వలే బ్రతకాలి. మన కోరికకు ఆయన కోరికకు ఎంత వ్యత్యాసం కనబడుతుంది చూసారా? మనమేమో అదిగో వాళ్ళు ఇలా బ్రతుకుతున్నారు, వాళ్ళు ఇలా బట్టలు కట్టారు, నేను అలా కట్టుకోవాలి, వాళ్ళు ఇలాగా ఉన్నారు, నేను అలాగా ఉండాలి, వాళ్ళు ఇలా స్థాయికి వెళ్ళిపోయారు, నేను ఇలాగా వెళ్ళిపోవాలి. ఈ ఆలోచనలోకి మనం వెళుతూ ఉంటాం. అయితే దేవుని యొక్క ఆలోచన ఏమిటంటే, అబ్బే నా పిల్లలు వారి వలే ఉండకూడదు, వీరి వలే ఉండకూడదు, వారిలాగా వీరిలాగా ఉండకూడదు. మీరు ఓల్డ్ టెస్టిమెంట్ అంతా కూడా పాత నిబంధన బాగా చదవండి, మీరు వారి వలే ఉండకూడదు అన్న మాట చాలాసార్లు కనబడుతుంది. మీరు వారి వలే ఉండకూడదు, వారు చేసినట్లు మీరు చేయకూడదు, వారు మాట్లాడినట్టు మీరు మాట్లాడకూడదు, వారు తలంచినట్టు మీరు తలంచకూడదు. నేను మాట్లాడినట్టు మీరు మాట్లాడడం నేర్చుకోవాలి, నేను నడిచినట్టు మీరు నడవడం నేర్చుకోవాలి, నేను ప్రేమ పంచినట్టు మీరు ప్రేమ పంచడం నేర్చుకోవాలి. నేను ఎలా ఉన్నానో మీరు కూడా అలాగనే ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి ఏ ఆలోచన బాగుందంటారు? మనకు దేవుని ఆలోచన బాగుందంటారా, మన ఆలోచన బాగుందంటారా? ఉదాహరణకు సద్దాం హుస్సేన్ ఉన్నాడు, ఆయన బ్రతికాడు ఒక బ్రతుకు, అలాగనే బ్రతకాలని ఇంకొక మనిషి కోరిక ఉంటుంది కదా. ఈ క్రికెట్ ఆడే వాళ్ళని చూసి ఈ పిల్లలు ఏం చేస్తారంటే, నేను కూడా అలాగనే క్రికెట్ ఆడాలనుకుంటారు, నేను కూడా అలాగనే పరిగెత్తాలనుకుంటారు. అది 3 నాళ్ళ ముచ్చట. ఎన్ని రోజుల ముచ్చట అండి? 3 నాళ్ళ ముచ్చట. తర్వాత పరిణామం చాలా వేరుగా ఉంటుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఇష్టపూర్వకమైనటువంటి ఆయన సంకల్పం మనకు తెలియజేస్తూ ఉన్నాడు, నా పిల్లలు నా వలే ఉండాలి, నాలాగా ఐశ్వర్యవంతులుగా ఉండాలి. ఈ లోకపు ఐశ్వర్యం వేరు, దేవుని ఐశ్వర్యము వేరు. దేవుడు ఇలా అన్నాడు, నా యొద్ద స్థిరమైన ఐశ్వర్యం ఉంది అన్నాడు. ఇంకొకరు ఎవరన్నా అంటారా? నా యొద్ద స్థిరమైన ఘనత, ఐశ్వర్యము, కదలని కలిమి నా దగ్గర ఉంది, కనుక నా యొద్దకు వచ్చి మీరు నా పిల్లలై నా రాజ్యానికి హక్కుదారులుగా బ్రతకమని ప్రభు చెప్పాడు. సరే, ఇర్మియా చిన్నప్పటి నుండి కూడా దేవుణ్ణి ఎరిగినవాడు. దేవుణ్ణి ఎరిగిన వాళ్లకు కష్టాలు వస్తాయా రావా? కొంచెమా ఎక్కువ, తక్కువ ఎక్కువ? ఎందుకు అలా రావాలి? దేవుణ్ణి ఎరిగితే కష్టాలు పోవాలి, కానీ కష్టాలు తొలగిపోవాలి. దేవుని నమ్ముకున్న తర్వాత కష్టాలు రావడం ఏంటి ఆశ్చర్యం? అది మనకు కావాలి. దేవుణ్ణి ఎరిగిన తర్వాత కష్టాలు రావటం ఏమిటి? కష్టాలు వెళ్ళిపోతాయనే, శ్రమలు తొలగిపోతాయనే, సమస్యలు విడిపోతాయనే,
బాధలు తొలగిపోతాయని మనం దేవుని దగ్గరికి వస్తున్నాం. కానీ దేవుని ఎరిగిన తర్వాత, దేవుని తెలుసుకున్న తర్వాత శ్రమలు రావడం అంటే కొంచెం బాధే కదా. ఇర్మియా ఏం మాట్లాడుతున్నాడు ఇంకా పైన నేను మీకు చెబుతాను. 17వ వచనంలో చూద్దాం. 17వ వచనంలో, నెమ్మదికిని నాకును ఎవరు దూరం చేశాడట? దేవుడే. ఇప్పుడు ఎవరి మీద బాధపడుతున్నాడు ఈ మనిషి? దేవుని మీద. నెమ్మదికి నాకును బహు దూరము చేసి ఉన్నాడు. మేలు ఎట్టిదో నేను మరిచి ఉన్నాడు. చిన్న వయసు నుండి నేను దేవుని నమ్ముకొని బ్రతుకుతే దేవుడు ఏం చేస్తున్నాడు? నన్ను ఇప్పుడు నెమ్మది లేకుండా చేస్తున్నాడు. మరి యేసుప్రభు నమ్ముకుంటారా మానేస్తారా? ఏదో ఒకటి చెప్పేసేయండి. నమ్ముతారా? నెమ్మది ఉండదు బాబు, మేలు ఉండదు బాబు. ఇంకేమన్నాడు? నలగొట్టాడట నన్ను. ఆయన బాగా నలగొట్టాడు, నా పళ్ళు ఊడగొట్టాడు. ఎన్నో వచనం చూస్తారు? 16వ వచనం చూడండి. రాళ్ల చేత నా పళ్ళు ఊడగొచ్చెను. మరి నమ్ముకుంటారా? నమ్ముకుంటారా యేసయ్యను? జాగ్రత్త, జాగ్రత్త. నా పళ్ళు ఊడగొచ్చాడు. ఏంటండి? నాకు నెమ్మది లేకుండా చేశాడు, నాకు మేలు లేకుండా చేశాడు. ఇకపోతే 18వ వచనం అంటాడు, నాకు బలము ఒడిగెను అనుకుంటుని, యెహోవా యందు నాకిక అస్సలు ఏమి ఆశలే లేవు. అయిపోయింది. ఆయన మీద నాకు హోప్స్ అన్నీ పోయాయి. ఎందుకంటే నన్ను నలగొడుతున్నాడు. ఎగ్జాంపుల్ చెప్తా. భూమిలో ఉన్న బంగారం బయటకు తీద్దాం. మెడకేసుకుందామా? వేసుకోకూడదా? చేతికి తగిలించుకుందామా? తగిలించుకోకూడదా? అది ఒక ముడి బంగారం, అంతేనా? ముడి సరుకు. దాన్ని ఎక్కడ తీసుకెళ్ళాలి? ఇప్పుడు కంసాలి దగ్గరికి తీసుకెళ్ళి, కంసాలి గారు ఇది నా బంగారం అండి, నాకు ఒక హారం చేయాలి, లేక రింగు చేయాలి, చైన్ చేయాలి చెప్పాలా వద్దా? మరి ఆయనకి ఇస్తే ఆ బంగారాన్ని ఏం చేస్తాడు? బాగా నలగొడతాడా? నలగొట్టడా? కొట్టొద్దా? కొట్టకపోతే నీ ముద్ద బంగారం నువ్వే పెట్టుకోపో అంటాడు. అంటే మనం కూడా బంగారము కంటే శ్రేష్టమైన వారం. హల్లెలూయా. బంగారం ఏముందండి? ఆఫ్టర్ ఆల్ ఉంటుంది, కరిగిపోతూ ఉంటుంది. మనము బంగారము కంటే, ముత్యము కంటే, వజ్రము కంటే, అన్ని వాటి కంటే కూడా శ్రేష్టమైన వారం. మన దేవుడు మహాశిల్పకారి. ఎవరు రూపించనప్పుడు, ఎవరు కూడా తమ తమ పనులు చేయనప్పుడు, సృష్టి ప్రారంభములో ఆయన మహాశిల్పకారి. ఈ పని ఆయన చెయ్యడు అనకుండా అన్ని చేసిన వాడు. ఈ ముద్ద బంగారం తీసుకెళ్ళి కంసాలికి ఇస్తే కంసాలి ఏం చేస్తాడంటే, నాయన నీ బంగారము ఇంత ఉంది, తూకం వేస్తున్నాను చూడు. తర్వాత దీంట్లో కొంచెం మాలిన్యం అంతా పోతుంది, ఇప్పుడే నీ ముందర తీస్తాను చూడని చెప్పి దాన్ని అగ్నిలో పెట్టి ఇప్పుడు ఏం చేస్తాడు? మొట్టమొదట అగ్నిలో కాల్చేస్తాడు. కాల్చి కరిగిపోతూ ఉంటుంది, కరిగిపోతూ ఉంటుంది. కరిగిపోయి దానిలో ఉన్న మాలిన్యం అంతా, ఆ చెత్త, చెదారము, బలహీనత అంతా బయటకు వచ్చేసి స్వచ్ఛమైన బంగారం వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని సుత్తుతో బాగా కొట్టాలి, కత్తెరతో కత్తిరించాలి, చిన్న చిన్న ముక్కలుగా చేసేయాలి. చేసి దాన్ని ఒకదానికి ఒకటి అమర్చి కొంత టైం తీసుకొని, నాకు రేపే చేసి పెట్టు హారం అంటే అవుతుందంటాడా? కాదంటాడా? కాదు అని చెప్పేస్తాడు. ఇంత టైం పడుతుంది అని చెబుతాడు. ఆ తర్వాత నువ్వు తీసుకుని వచ్చిన బంగారాన్ని ఆయన చెప్పిన టైంకి వెళ్ళి చూస్తే, మంచి షోకేస్లో పెట్టి నీకు చూపిస్తే నువ్వే ఆశ్చర్యపోతావు. నా బంగారం ఇంత మంచిగా మెరిసిపోతుందా, నేను ఎప్పుడెప్పుడు ధరించుకోవాలా దాన్ని అని ఆనందముతో పరుగులాడుతావు. మరి ఈయన అంటున్నాడు, నా పళ్ళు రాలగొట్టాడు, నాకు నెమ్మది లేకుండా చేశాడు. మీరు ఎవరు అనలేదా దేవుని గురించి ఎప్పుడన్నా ఈ మాటలు? నాకే కష్టాలు పెడుతున్నాడు, నాకే శ్రమలు పెడుతున్నాడు, దేవుడా దేవుడా అంటూ ఉంటే నన్నే ఆయన అర్థం చేసుకోవట్లేదు. మనం బాగా అర్థం చేసుకుంటున్నాం కదండి దేవుణ్ణి. మనం చాలా జ్ఞానవంతులం. నెమ్మదికి నాకు దూరం అయిపోయింది, యెహోవా యందు ఆశలే లేవు అనుకున్నాను. నేను చేదును త్రాగేటట్టు దేవుడు నాకు చేశాడు, విషపు జీవితంగా మార్చేశాడు. చేదు అనుభవాలు, పడుకున్నా చేదే జ్ఞాపకం వస్తుంది, లెగిసినా చేదే జ్ఞాపకం వస్తుంది.
ముద్ద తిందామన్నా చేదు అనుభవాలే జ్ఞాపకం వస్తాయి. భోంచేసేటప్పుడు శ్రమలు జ్ఞాపకం వస్తాయి చాలామందికి, రావా? పడుకుంటే దేవుడు జ్ఞాపకం రాడు, శ్రమలే. నడుస్తూ ఉంటే ఇంత గొప్ప దేవుడు జ్ఞాపకంలోకి రాడు, శ్రమలే, కష్టాలే, అవమానాలే. ఇవన్నీ కూడా మన జ్ఞాపకాలలో ఎక్కువగా వచ్చేసి దేవుణ్ణి తక్కువ చూపు చూసేటట్టుగా చేస్తున్నాయి. అయితే వీటిని జ్ఞాపకం చేసుకుని బాధపడుతూ మళ్ళీ కొంచెం సేపటికి లేక కొద్ది రోజులకు 21వ వచనంలో నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా. దేన్ని? ముందు శ్రమలు జ్ఞాపకంలోకి వస్తాయా, దేవుడు జ్ఞాపకంలోకి వస్తాడా? కష్టాలు జ్ఞాపకంలోకి వస్తాయా, దేవుడు జ్ఞాపకంలోకి వస్తాడా? నరులం బాగా గమనించాలి, మన మెదడు చాలా షార్ప్గా ఉంటుంది. ఎందుకంటే విషము ప్రాకినంత త్వరగా ఔషధం ప్రాకదు మనిషిలోకి. ప్రాకుతుందా? తేలు కుట్టింది అనుకోండి ఒక మనిషికి, ఎంత టైం పడుతుంది విషయం ఎక్కడానికి? కొట్టగానే సెకండ్లలో ప్రాకిపోతుంది. అదే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మనకు ఔషధం ఇమ్మని చెప్పండి, డాక్టర్ గారు ఎప్పుడు తగ్గిపోతుందండి అని అడగండి. అంత తొందరపడితే ఎలాగా? రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, అది బాగా ప్రాకిపోయింది, ఔషధం ఏమో త్వరగా వెళ్ళట్లేదు, విషయం కొద్ది సెకండ్లలో నిమిషాల్లో వెళ్ళిపోయింది. అంటే ఈ దేహమునకు చెడు అన్నది ఎక్కువగా లాక్కునే ఆ శక్తి ఉంది. మంచిదాన్ని అంగీకరించమంటే ఆలోచించి తీసుకుంటుంది. అందుకే మంచిగా మనం త్వరగా ఎందుకు ఎదగలేకపోతున్నామంటే లేట్ ప్రాసెస్, చాలా ఆలస్యంగా తీసుకుంటున్నాం. బాప్తిసం తీసుకోండి అంటే ఆలస్యంగా తీసుకుంటారా, తొందరగా తీసుకుంటారా? చూద్దాంలే, రేపు నెల చూద్దాంలే. అవుతుందా? నిజం చెప్పండి. దేవుని నమ్ముకోండి అంటే ఇప్పుడా, ఇంకొంత టైం. యవన వయసులో మనం దేవుని నమ్ముకొని కరెక్ట్గా ఉండలేము. పెళ్ళిళ్ళు చేసుకోవాలి, బిడ్డలు కనాలి, ఉద్యోగాలు చేయాలి, రిటైర్డ్ అయిపోవాలి. ఆ తర్వాత చూద్దాం దేవుని నమ్ముకోవడం. ఆ తర్వాత నీ మోకాలలో పప్పంతా పోతుంది. అప్పుడు ఎవరికి ఇస్తావు నీ జీవితం? దేవుడికి ఇస్తావా? ఇర్మియా గారు అన్ని శ్రమలన్నీ తలపోసి శ్రమలు తలపోస్తే మనిషికి నెమ్మది ఉంటుందా? మీరు చెప్పండి. శాంతి ఉంటుందా? నిద్ర వస్తుందా? కడుపు నిండా తింటామా? బ్రతకగలమా? వచ్చి చుట్టుకున్నాయి శ్రమలన్నీ, నిజమే. ఆపదలన్నీ వచ్చాయి, లోకానికి లేనన్ని ఆపదలు మనకే వచ్చాయి. శ్రమలు మనలే కమ్ముకున్నాయి, మన మీదకే వచ్చాయి. ఎందుకంటే ప్రభు అన్నాడు, మీరు బంగారం కంటే శ్రేష్టమైన వారు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది, మీరు చూస్తే చూడండి. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నుండి చదవండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దేనికంటే అమ్మా? ఎప్పుడన్నా ఈ మాట ఆలోచన చేసావమ్మా? చాలా బాగా చదువుతున్నావు మీరెవరో. బంగారము అమూల్యమైనదా, మనము అమూల్యమైన వారమా అమ్మా? దేవుని పిల్లలు అమూల్యమైన వారా, బంగారం అమూల్యమైనదా? మరి బంగారం తులం ఎంత ఉంది ఇప్పుడు? 30,000 ఉందా? మీరెంత తులం? మీరెంతండి తులం? తూకం వేసుకోండి, ఎన్ని తులాలు ఉన్నారో, ఎన్ని కేజీలు ఉన్నారో. ఆ బంగారానికి ఇచ్చినటువంటి విలువ మనిషికి లేదు ఈ లోకంలో, తెలుసుగా మీకు? ఉందా? బంగారం మనిషి మీద ఉంటే గొంతు పీసుకేసి పీక నొక్కేసి బంగారం తీసుకొని, ఎవరో ఒక ఆమె బాగా బంగారం ఎక్కువ వేసుకొని సినిమాకి వెళ్ళిందట. ఆమె వెనకనే ఇంకొక ఆమె కూర్చున్నారు. సరే, ఈమెకు అనుకోకుండా ఎందుకో కడుపులో కొంచెం గలిబిలిగా ఉంటే భర్త గారికి చెప్పి నేను బాత్రూమ్ వెళ్ళొస్తాను అని చెప్పారు. వెళ్ళరాపో అన్నారు. వెళ్ళారు. ఆమెతో కలిసి వెనక కూర్చున్న ఆమె కూడా వెళ్ళారు. ఆమె బాత్రూంలోకి వెళ్తుంటే ఈమె సడన్గా వెళ్ళారు, అంతే. గొంతు పట్టుకున్నారు, బాగా గొంతు నులిమేశారు. సురహ తప్పి పడిపోయేంత వరకు పోరాటం చేసి ఆ బంగారం లాక్కొని వెళ్ళిపోయిందట. ఇట్టి దుర్మార్గపు లోకములో దేవుడు మనల్ని బంగారం కంటే అమూల్యమైన క్రైస్తవులుగా చేశాడని దేవుని వాక్యం మనకు చెబుతుంది. బంగారము కంటే అమూల్యమైన క్రైస్తవ జీవితం. మీ విశ్వాసమును చెప్పమా ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై
యేసు ప్రభువారు నీకు ప్రత్యక్షమైనప్పుడు నీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగునట్లు కారణమగును. ఈ శ్రమలు కొద్ది కాలమే అంటాడు, ఇవి కొంచెము కాలమే. శ్రమలు, కష్టాలు, బాధలు అన్నవి క్రైస్తవ జీవితంలో ఎందుకు వస్తాయంటే నువ్వు జయించడానికి వస్తాయి. జయించినప్పుడు వీరుడు అవుతారు, వీరురాలు అవుతారు. జయించకపోతే ఏమవుతారు? ఓడిపోయిన వాళ్ళు అవుతారు. అందుకు దేవుడు నీకు తోడుగా, తండ్రిగా, రక్షకుడిగా, విమోచకుడిగా ఉన్నప్పుడు నీవేమి తలంచాలి? శ్రమలు తలంచాలా, కష్టాలు తలంచాలా, శోధనలు తలంచాలా, నిందలు తలంచాలా, ఉపద్రవాలు తలంచాలా? ఆకస్మికంగా నీ మీదికి ఆపద వచ్చింది, అబ్బో నా మీదికి ఇంత ఆపద వచ్చేసింది, ఇంత భయంకరమైనటువంటి శ్రమ వచ్చేసింది, ఇప్పుడు నేను బయట పడగలనా అని తలంచాలా? లేకపోతే సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుడు నీ యొక్క జ్ఞాపకాలలో ఉండాలా? అదే చెప్తున్నాడు ఇప్పుడు ఇర్మియా. మళ్ళీ తానే చెప్తున్నాడు 2 విషయాలు. నేను దానిని జ్ఞాపకం చేసుకుని కృంగిపోయి, నలిగిపోయి, బాధపడి దేవుని మీద అది ఇది అనుకున్నాను. అయితే ఇప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాను. నేను దీన్ని జ్ఞాపకం చేసుకునగా తిరిగి నాకు ఆశ పుట్టుచున్నది. అక్కడేమన్నాడు? నాకు ఆశలే చచ్చిపోయాయన్నాడు. అన్నాడా? దేవుని మీద నాకు ఆశలే ఇక లేవు, నన్ను దేవుడు బాగుపరుస్తాడు అన్నటువంటి నమ్మిక లేదు, నేను తిరిగి బాగుపడతాను, నేను మరలా నలుగురిలో ఘనముగా బ్రతుకుతాను అన్నటువంటి ఆలోచనలు నాకు లేవు. ఎప్పుడు జరుగుతుంది అది? నువ్వు శ్రమలను జ్ఞాపకం చేసుకు, లోకాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, కష్టాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు. చూడండి, ఒక చిన్న శ్రమ ఆడకూతురులకు వస్తే వెంటనే పుట్టింటి వాళ్ళు జ్ఞాపకం వస్తారు. అవునా కాదా? దేవుడు జ్ఞాపకం వస్తాడా? రాడు. పుట్టింటి వాళ్ళు ఏమైనా తీర్చగలరా? ఒక శ్రమ పురుషులకు కానీ స్త్రీలకు కానీ వచ్చినప్పుడు రక్త సంబంధికులు జ్ఞాపకం లేక వస్తారు. ఆ మనిషి త్వరగా నా దగ్గరికి వస్తే బాగుంటుందేమో, లేకపోతే ఆ మనిషి ఉంటే బాగుండునేమో అన్నటువంటి జ్ఞాపకం లేక వస్తారు. సహోదరులారా, వీటన్ని విషయములో మనం కృంగిపోతాం. హాస్పిటల్లో మనం మూలుగుతూ ఉన్నప్పుడు మన వాళ్ళు అంటూ ఎవరైనా చూడకుండా మన దగ్గరికి రాలేదనుకో, ఈ రోగాన్ని పక్కన పెట్టి వాళ్ళ మీద బాధపడుతుంటాం. ఏమండి, అసలు నేను ఇంత నలిగిపోతున్నాను, కనీసం ఒక్కరైనా నన్ను చూడడానికి వచ్చారా? వస్తారు, చూడడానికి వస్తారు, రావాల్సిందే. వచ్చి కొంచెం జ్వరం నాకు ఇవ్వు అంటారా? కొంచెం నాకు ఇవ్వు నీ జబ్బు అంటారా? నీ శ్రమ నాకు ఇవ్వు అంటారా? ఎవరేం తీర్చలేరు. ఇవన్నీ ఊరికి పలకరింపు. అదే యేసు ప్రభును నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభువే నీ దగ్గరికి వచ్చాడనుకో, బెడ్లో నుండి 1 సెకండ్లో లేపేస్తాడు. ఒకే 1 సెకండ్. చెయ్యి పట్టుకొని పేతురు అత్తగారిని ఎంత టైం పట్టింది లేపడానికి? సెకండ్. చెయ్యి పట్టుకున్నాడు, జ్వరము ఆమెను, ఆ జ్వరం ఆమెను వదిలేసింది. లేచి ఆమె పరిచర్య చేసింది. నీకు బలము, నీకు శక్తి, నీకు జ్ఞానము, నీకు ఆరోగ్యము, నీకు నెమ్మది, నీకు శాంతి, నీకు సమాధానము, నీకు ధైర్యము, నీకు విశ్వాసము, నీకు నిరీక్షణ, నీకు పట్టుదల, నీవు ఆత్మీయంగా బహు ఎత్తుకు ఎదగాలి అంటే ఎల్లప్పుడూ దేవుడు నీ జ్ఞాపకాలలో నీకు రావాలి. నా దేవుడు ఎవరు? నేను నమ్ముకున్న దేవుడు ఎవరు? ఆయన దయాళుడు. మళ్ళీ ఆయన చెబుతున్నాడా ఈ మాట? ఏమని చెబుతున్నాడు? నేను దీనిని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. అక్కడ ఆశ చచ్చిపోయింది. ఇప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే మళ్ళీ బ్రతకాలని ఆశ, హృదయములో కోరిక. ఎందుకనగా కింది మాటలు చెబుతున్నాడు. యెహోవా 22వ వచనంలో కృపగల దేవుడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా, బంగారము కంటే అమూల్యమైన విశ్వాసిగా నన్ను నీవు తయారు చేస్తున్నందుకై కోట్లాది స్తోత్రాలు. దేవా, నాతో ఇప్పుడు ఉన్నావు, ఎప్పుడు ఉన్నావు, ఎల్లప్పుడూ ఉన్నావు. నా దేవా, శ్రమలు జయించలేక,
ఎన్నోసార్లు చనిపోవాలనుకున్నాను, జీవితం వద్దనుకున్నాను. ఈరోజు నీవు నాకు తండ్రి అయ్యాక, నేను నిన్ను తెలుసుకున్న తర్వాత ఎన్ని శ్రమలైనా జయించగలనన్న ధైర్యం నా గుండెల్లో నీవు పుట్టించినందుకు మీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. పరిశుద్ధుడవగు తండ్రి, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, మీ పాదాలకు కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు. మనిషిని మనిషి అర్థం చేసుకోలేక హతమార్చుకుంటున్న ఈ అగ్నిగుండము లాంటి పాపలోకములో ఇంత మంచి బ్రతుకు నేను బ్రతుకుతున్నానంటే నీవున్నావని బ్రతుకుతున్నాను తండ్రి. నీవు గొప్ప దేవుడవని తలంచుకొని బ్రతుకుతున్నానే తప్ప మరొకటి కాదు తండ్రి, మరొకటి కాదు. నన్ను బ్రతికిస్తున్న నా తండ్రి, ఇక్కడ చేరుకున్నటువంటి తల్లిదండ్రులను, సహోదరులను, సహోదరులను, నా కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులను, చెల్లెమ్మలను, బంధువులను మీ చల్లని దయతో బ్రతికిస్తున్నందుకు స్తోత్రాలు. ఇన్ని ఉపకారాలు చేసిన మా దేవునికి మేమేమి చెల్లించలేక నేను రుణస్థుడనని ఒప్పుకుంటూ యేసుక్రీస్తు నామములోని ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మీరందరూ జాగ్రత్తగా నా వైపు చూస్తుండండి దేవుని గొప్ప కార్యాన్ని. నా చేతిలో ఉన్న ఈ రాయిని చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. పేపర్లో పెద్ద రాయి ఉంది. కొంతకాలం క్రితం అయితే నీకు కడుపులో నొప్పి, దేహంలో నొప్పి వస్తుందని డాక్టర్ల దగ్గరికి వెళ్తే నీ కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని చెప్పారు. దాని చేత బాధపడుతూ హాస్పిటల్ చుట్టూ తిరిగితే ఆపరేషన్లు, డబ్బు ఖర్చు అని చెప్పారు. అయితే వీరి బంధువులు, అక్కగారు ఇక్కడికి ప్రార్థనకు వస్తున్నారు. ఈయనను ఒప్పించి తీసుకొని వచ్చారు. యేసు ప్రభు అంటే ఒకప్పుడు ఈయనకి ఇష్టం లేదు కదండి, ఇష్టం లేదు. అసలు ఆయన పేరెత్తుతేనే తాను నమ్మేవాడు కాదు. ఇక్కడికి తీసుకుని వచ్చాక మరి తరచుగా ప్రార్థనలు చేయించుకుంటున్నారు. ఆ మధ్యకాలంలో ఒకరోజు బాగా కడుపులో నొప్పి వచ్చి బాధపడుతున్నారు. 1వ తారీఖు ఇంకా నేను బ్రతుకుతానంత నొప్పి. వెంటనే దైవ సేవకులు సుధాకర్ అన్నయ్య గారి సహోదరుడు ఏసన్న గారికి ఫోన్ చేశారు. అసలు మూత్రం పోద్దామంటే ఒక చుక్క కూడా బయటికి రావడం లేదు. కడుపు అంతా, కాళ్ళు వాపులు వచ్చాయి, బాధపడుతున్నారు. అన్నయ్య గారు ప్రార్థన చేసి ఒక గ్లాస్ నీళ్లు ప్రార్థన చేసి ఇచ్చారు. ఇవి త్రాగు, దేవుడు అద్భుతం చేస్తాడని. ఇంటికి వెళ్ళి విశ్వాసంతో మరి ప్రార్థన చేయించుకొని ఇంటికి వెళ్ళి ఆ నీళ్లు త్రాగారు. ఇంత పెద్ద రాయి కింద పడిపోయింది, మూత్రంలోనే తీసుకొని వచ్చారు. దేవుని స్తోత్రం కలుగుగాక. గంభీరంగా చెప్పండి కొట్టాలి. ఈ రాయి లోపల ఉంటే ఆపరేషన్కి అసాధ్యమే, అసలు ఇక మూత్రం రావడం కూడా కష్టమే. అంత పెద్ద రాయి నా చేతిలో ఉంది. మన దేవుడు సర్వశక్తి గల దేవుడిని నిరూపించుకుంటున్నాడు. ఆయన మనతో ఉన్నాడని రుజువు చేస్తున్నాడు. గంభీరంగా చెప్పడం దేవుని కనపరచండి. బ్రదర్ వాస్ దేవునికి 100 ఏళ్ళు నువ్వు సాక్షివై జీవిస్తావు. ఇశ్రాయేలు దేవుడు నన్ను పాలించువాడు. ఇశ్రాయేలు దేవుడు నన్ను పాలించువాడు. కొనుకడు నిదురపోడు, కొనుకడు. కరుణాపీఠమను దివాసపత్రికను, ఆడియో వీడియో క్యాసెట్స్ మరియు సిడీస్ మీరు వింటున్న ఈ శుభ సందేశములు మీరు పొందగోరినట్లయితే మాకు రాయండి. మా చిరునామా బ్రదర్ అందనం సుధాకర్ గారు, యేసుకృప మినిస్ట్రీస్, దేవనగర్, నంద్యాల, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్.